ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అంటే ప్రజలకి ఎంత అభిమానం అనేది ఇప్పుడే జరిగిన సభ ద్వారా మనకి కళ్ళారా కనిపించింది. ఎంతోమంది లబ్ధిదారులు ముఖ్యమంత్రి యొక్క పరిపాలనా దక్షతను కొనియాడుతూ అన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తూ గడిచిన 5 ఏళ్ల పరిపాలనలో తమకు ఏ విధంగా మేలు జరిగిందనేది కూడా వారంతా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం కూడా వారికి దక్కింది. చాలా ఆనందంగా వారంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రసాద్ అనే ఒక వికలాంగ కుటుంబం ఉంది. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి యొక్క అభిమానంతో, ముఖ్యమంత్రి మీద ఉన్న అభిమానంతో ఆయన కలిసే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇన్నాళ్ళకి ఆయన కోరిక నెరవేరింది. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. ఎన్నాళ్ళు బట్టి మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, ఏ విధంగా ఈరోజు కోరిక నెరవేరిన నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది ఆయన కలిసిన తర్వాత మీకు? నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా హ్యాపీ. నా లైఫ్లో ఇది మొదటి ఘట్టంగా భావిస్తాను నేనైతే. ఎందుకు ఇంత అభిమానం ముఖ్యమంత్రి అంటే? ఏం చూసి మీరు ముఖ్యమంత్రిని ఇంతలాగా అభిమానిస్తారు? అసలు ఆయన రియల్ హీరో అంతే. ఇంకా ఆయన రియాలిటీని చూసే నాకు పిచ్చ అభిమానం అంతే. ప్రజల కోసం ఒంటరిగా ప్రజల్లోకి వచ్చి ఎన్ని అవతోకలు ఎదుర్కొని, ఎన్ని సమస్యలు ఎదుర్కొని, ఎన్నో ఆయన కష్టాలు పడి పొద్దు ప్రజల కోసం వచ్చి ఒంటరిగా గెలుచుకొని సీఎం అయ్యి ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో పథకాలు ఆయన చేసిన. అసలుకు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంతగా అభివృద్ధి పనులు చేయలేదేమో, ఇన్ని పథకాలు వదలలేదేమో, కానీ ఈయన చేశాడు సార్. అందుకు కాబట్టి తండ్రిని మించిన తనయుడిగా నాకైతే నచ్చేసాడు అంతే. అందుకని ఎప్పటి నుంచి కలవాలనుకుంటున్నారు? కలవాలంటే మామూలుగా సార్ అది మన పాదయాత్రలు అయితేనేమి, నెక్స్ట్ పోతే అంతకుముందు ఓదార్పు యాత్రలు అయితేనేమి, ఆలగడ్డకు చాలాసార్లు వచ్చేసాడు. కానీ ఇంతమంది జనంలో మేము కలచడం అసంభవం అనుకున్నాం. వికలాంగులు కదా, మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు అందుతున్నాయమ్మా? మీకు ఎలా ఉంది? అందుతున్నాయి సార్. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి నెల వాలంటీర్ ద్వారా ఇంటింటికి వచ్చి ప్రతి నెల మా ఇద్దరికి సరే 3,000 ఇస్తున్నారు సార్. మాకు రైతు భరోసా కానీ, మాకు వైఎస్ ఆసరా కానీ, మా కుటుంబంలో అమ్మఒడి పథకం, మా కుటుంబంలో మా అక్క చెల్లెల కూతుర్లు కొడుకులు 3 ఉన్నారు సార్. వాళ్ళ 3 అమ్మఒడి పథకంని వర్తిస్తుంది సార్. ఇవాళ నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసే కదమ్మా, ఎటువంటి ఆనందం కనిపిస్తుంది కళ్ళలో? చాలా లైఫ్లో నా జీవితంలో నేను అంటే అన్మ్యారీడ్ పర్సన్ మ్యారీడ్ అయిన తర్వాత నా భర్తతో సహా నేను వికలాంగులని కాదు, మేము ఒక సకలాంగులమని ఉద్దేశంతో ఆయన మా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా అనిపించిందమ్మా ఆయన కలవడం నీకు? నాకు చాలా తల్లిదండ్రి అనుకున్నాను సార్. నా యొక్క తల్లిదండ్రి అనుకున్నాను సార్. సీఎం జగన్ అన్న మా యొక్క తల్లిదండ్రి అనుకున్నాను. మా తల్లిదండ్రులు లేరు, మా తల్లిదండ్రి తర్వాత తండ్రి అనుకున్నాను సార్ నేను. మాది ఆర్లగడ్డ గ్రామమే. చాలా సంతోషం ఉంది సార్. ఇక్కడ మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం లబ్ధిదారులు వారంతా కూడా ఇక్కడ మీ కుటుంబం ఏదమ్మా? ఒకసారి ఏం లబ్ధి ఉంది? మీరు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మీకు ఎలా అనిపించిందమ్మా? ఇలా రండి ఒకసారి నేరుగా చెప్పమ్మా. ఏం లబ్ధి చేకూరింది మీకు? ఏ విధంగా అనిపించింది? మేము ఈ అబ్బాయి కానిపోయినాక ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా, ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా మేము ఈ అబ్బాయి 1-2 నెలలు బతుకుతాడు, కానీ మేము గవర్నమెంట్ అనేది ఆధార్ కార్డు కింద చేసేది కాదు. ఇది 5 లక్షలు అని ఒకసాట 3 లక్షలు అని చెప్పుకొచ్చేది ఈ బాబు గురించి. కానీ దేవుళ్ళ అలాంటి వాడు మనిషి ప్రపంచం మీద ఉన్నాడు కదా జగన్, అలాంటి గవర్నమెంట్ ఏమి లేవు అని ఎదురు చూసేది మేమైతే. అలాంటి అవకాశం జగన్ అన్న పెట్టినందుకు చాలా సంతోషంగా. బాబుకి ఏమైంది, ఏం జరిగింది? హార్ట్ ప్రాబ్లం సార్. అబ్బాయి పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఒక 6 లక్షల వరకు సర్జరీకి అడిగారు. అంత పెట్టిన స్తోమత లేక మేము ఇక్కడే ఉన్నాం సార్. తర్వాత జగన్ గారు తిరుపతిలో స్టార్ట్ చేశారు కదా సార్, అది హృదయం హాస్పిటల్, హార్ట్ చిన్నపిల్లలది. అక్కడికి వెళ్ళాం సార్. ఫ్రీగా మాకు సర్జరీ చేశారు. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందమ్మా బయట? 5 lakhs సర్జరీ ఫ్రీగా చేశారు సార్. ₹1 లంచం తీసుకోలేదు సార్, ఎక్కడ తీసుకోలేదు సార్. ఎలా అనిపించిందమ్మా మీకు? ఈ విధంగా సంతోషంగా సార్. అందుకే ఆయన కృతజ్ఞత తెలుపుకున్నాం సార్. కలవడం ఎలా అనిపించింది ముఖ్యమంత్రి గారిని మీ కుటుంబం? మాకు సంతోషం. దేవుడు తిరుపతి దర్శనం కూడా అందినంతగా అందింది సార్. ఈయన
మా కళ్ళకి మా దగ్గరగా ఆయన చేతులతో మమ్మల్ని ఆదర్శించారు చూడు, అంతే సంతోషం. అంత ఛార్జ్ పెట్టుకొని 7 వాకిళ్ళ అవతలు ఉన్నా కూడా అల్లంత దూరాన్ని క్లీలో నుంచి పాండి అని దొబ్బుతారు తిరుపతి దర్శనానికి పోతే. ఈయన అంత దగ్గరగా ఇచ్చాడు సార్, అంత మనస్ఫూర్తిగా ఉంది. జన్మలో ఈయన కలుస్తామని కూడా అనుకోలేదు. మాకు ఇంత సాయం చేసినాడు, ఈయనకి మేము ఎలా రుణపడుతామో అనుకున్నాము. ఇలా చేతులు ఎత్తి ఈ రోజు కలిసేంత తృప్తిగా ఉంది సార్, చాలా ఉంది సార్. ఓకే, ఇక్కడ మరొక 10th క్లాస్ విద్యార్థిని సైతం మాట్లాడింది, ముఖ్యమంత్రి గారి సభలో మాట్లాడింది ముఖాముఖి కార్యక్రమంలో. ఏం చెప్పావమ్మా, ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నీకు ఏమనిపించింది? అప్పుడు మాకు అసలు సరిగ్గా క్లాస్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏవి ఫెసిలిటీస్ ఏం లేవు సార్. కానీ జగన్ మామ వచ్చిన తర్వాత మాకు ఎంతో హ్యాపీగా క్లాస్ రూమ్స్, ప్యానల్స్, ట్యాబ్స్. ఒకప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఓన్లీ ఇమేజెస్ మాత్రం చూసి అర్థం చేసుకునే వాళ్ళం సార్. కానీ ఇప్పుడు లైవ్గా మాకు ఐఎఫ్ఈ ప్యానల్స్లో ఆ పిక్చర్ ఎలా ఉంది, దాని టాపిక్ ఏంటి అని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం సార్. అదల్లా మా జగన్ మామ వల్లనే సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసావమ్మా? చాలా కలిసి చాలా మాట్లాడారు సార్. సార్తో ఏం మాట్లాడావు, ఏమనిపించింది? కంప్యూటర్స్ మాకు లేవు సార్ మా స్కూల్స్కి, కాబట్టి కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయమని అడిగినాం సార్. సార్ చేస్తామన్నారు సార్. 6 years కలా సార్ నాకు సార్ కలిసాలని, కానీ కుదరలేదు సార్ నాకు కలిసాలని. కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్ కలిసి. 6 ఏళ్ల కాలం నెరవేరిందని నెరవేరింది సార్. ఇంకేదో అడిగినట్లు నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనేదో సార్ అమెరికాకు వెళ్ళాలని నాకు చాలా ఆశ సార్, అందుకే అడిగారు సార్ సార్ని. సార్ కలిసిన తర్వాత కూడా మాట్లాడామమ్మా, అమెరికా వెళ్ళాలంటే ఏమన్నారు సారు? పంపిస్తామన్నారు సార్. నేనున్నానులే అన్నారు సార్. సార్ ఏం చూపించావు సార్కి? సార్ డయాగ్రామ్ సార్. ఇక్కడ ఈ విద్యార్థిని 10th క్లాస్ పరీక్షలు రాసింది ఇటీవలే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి ఈ విధంగా థ్యాంక్ యూ సీఎం జగన్ అంటూ కూడా ఒక చిత్రాన్ని గీసి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేసింది, ఆయనకు చూపించే ప్రయత్నం చేసింది. ఇది తన వద్ద తిరిగి ఉంచుకోవడం కోసం ఈ విధంగా ఆర్ట్ని మళ్ళీ ముఖ్యమంత్రికి చూపించిన తర్వాత తన వద్ద తిరిగి తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొంతమంది మైనారిటీ మహిళలు సైతం ముఖ్యమంత్రిని కలిశారు, వారితో కూడా మాట్లాడదాం. మాకు కలిసే అవకాశం దక్కిందా, ఎలా అనిపించింది? దక్కింది సార్ మాకు సార్ని కలిసే అవకాశం దక్కింది. ఇంకా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సార్తో షేర్ చేసుకున్నాము. త్వరలో నేను మళ్ళీ సారే రావాల్సింది, ఇంకా కంపల్సరీ సారే సార్. ఇంకా ఎవరు ఏ పార్టీ కూడా రాదు, వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు అంటే వైఎస్ఆరే. ఇంకా ఎప్పుడు ఉంటారు. ఇంకా వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పినారు. మేము ఏమేమి తెచ్చుకున్నామో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకున్నారు సార్. బాగా అంటే సమస్య చెప్పే ప్రయత్నం చేశారు, విన్నారా? బాగా విన్నారు సార్. శ్రద్ధగా ఒక అన్న ఇంట్లో కూర్చొని చెల్లెలకు ఎట్లా వింటారో సమస్య అట్లా విన్నారు సార్. సారు బాగా కంపల్సరీగా మేము దీనిని పరిష్కారం చేయడానికి చూస్తానమ్మా అట్లా అని కూడా చెప్పినారు సారు. మెయిన్లీ ఏమంటే ఈ రాజకీయాలలో నేను కూడా బీఎడ్ చేసినాను సార్. సార్ లాంటి ఇంకా సార్ అంతా సారే. ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అంటే ఇంకా మా పిల్లలు కూడా, నేను ముస్లోలై మా పిల్లలు కూడా ఎవరు అంటే అప్పుడు ఆ పేరు కూడా జగనే అని ఉంటుంది సార్. జగన్ సార్. మాకు అన్ని పథకాలు వచ్చినాయి సార్. మా జేజీ నడవలేదు సార్, ఆమె కూడా ఇంటికి వచ్చి పింఛన్లు అవి ఇవి ఇచ్చి వాలంటీర్ పొద్దున్నే వస్తుంది సార్. ఏమవ్వా అని మాకు నా తమ్ముడు విద్యా దీవెన, వసతి దీవెన కూడా నా తమ్ముడికి వచ్చింది. అమ్మఒడి మా పిల్లలకు కూడా వచ్చినాయి. అన్ని పథకాలు మాకు వచ్చినాయి. సార్ కూడా ఇప్పుడు ఒక పెద్ద మనిషి కాకుండా ఒక సమస్య సార్ అంటే నిలబడి మా సమస్యను ఏమా ఎట్లా ఏం కదా అని విని మాకు బాగా మాట్లాడింది సార్. మాకు భలే సంతోషంగా ఉంది సార్. మాకు అసలు మేము అది చెప్పలేము కూడా సార్. అది చెప్తే కూడా రాదు సార్. మాకు మా పరిష్కారాలన్నీ విన్నారు సార్. అది కంపల్సరీగా సారే వస్తారు, తీరుస్తారు కూడా సారే సార్. ఇంకా జగనే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరంటే జగనే సార్. ఇంకా ఎవ్వరు ఉన్నారు. ఇంకా మాకు చిన్న పిల్లలకు అడిగితే జగన్ ఎవరు అంత ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు వస్తారన్న నమ్మకం లేదు, రారు కూడా. ఓన్లీ జగనే సార్. మేము 100 మంది సార్. మేము పెద్ద కుటుంబం సార్ మాది. బనగానపల్లిలో మాది పెద్ద కుటుంబం. 100 మంది మేము జగన్ ఫ్యాన్సే సార్. మేము జగన్ ఫ్యాన్సే సార్. మనం చూసుకోవచ్చు అంటే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆయన కలిసే ప్రయత్నం చేశారు. ఈ మీటింగ్లో ఎవరైతే మాట్లాడారో వారి అభిమానంతో తిమ్మతో ఫోటోలు దిగాలని కొంతమంది కోరారు. మరోవైపున జీవితాంతంగా మేము గుర్తుపెట్టుకోవడం కోసం ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలనేది ఒక యువకుడు కోరాడు. వెంటనే ఆయన ఆటోగ్రాఫ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. మరోవైపున ఈ వికలాంగ కుటుంబం కూడా ఎంతో ఆతృతగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కలిసే అవకాశం ఒక్కసారి ఇవ్వండి అంటూ, మీతో ఫోటో దిగే అవకాశం ఇవ్వండి అంటే ఆయన ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అందరూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కొంతమంది సమస్యలు, అదేవిధంగా కొన్ని మెమోరాండాలు ఇచ్చిన సందర్భంలో కూడా వాటి అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి స్వీకరించి ఇప్పుడే ఇక్కడి నుంచి కూడా బయలుదేరి నంద్యాల సభకు చేరుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఎర్రగుంట్ల గ్రామం నుంచి.